ట్రీ మీడియా ప్రేక్షకులకు స్వాగతం, సుస్వాగతం. ఈరోజు దినఫలాలు కార్యక్రమంలో మార్చి 22వ తారీఖు శనివారం. ఈరోజు అష్టమి తెల్లవారుజామున 5:24 వరకు ఉంటుంది. తదనంతరం నవమి. ఇక నక్షత్రంలోకి వచ్చేవాడికి మూలా నక్షత్రం తెల్లవారుజామున 3:23 వరకు ఉంటుంది. తదనంతరం పూర్వాషాఢ. ఇక ఈరోజు విశిష్టతలోకి వస్తే మరి శీతలాష్టమి, కాల భైరవాష్టమి, వ్యతిపాత శ్రాద్ధం అనేవి ఉన్నాయి. కనుక ఈరోజు మరి అష్టమి కాబట్టి ఇటు శీతలాష్టమే కాకుండా కాలభైరవుని పూజించడం వల్ల కూడా మనకి శని వల్ల కానీ లేదా ఆరోగ్యపరంగా తరచూ ఏర్పడుతున్న ఇబ్బందుల నుంచి కానీ బయటపడే అవకాశం ఉంటుంది. కనుక మీకు శీతలాదేవి ఆరాధన చేతనైతే శీతలాదేవి, లేదంటే కాలభైరవుని పూజించడం వల్ల కూడా మంచి ఫలితాలు పొందొచ్చు. ఇక ఇప్పుడు దినఫలాల్లోకి వస్తే ముందుగా మేషరాశి. మేషరాశి వారికి అయితే కనుక ఈరోజు కూడా మరి నిన్నటితో పోలిస్తే కొంత ముందుకెళ్ళే పరిస్థితి కనిపిస్తుంది. కానీ మానసికంగా ఒత్తిడి నిన్నట్లాగానే ఉండటం అనేది అయితే ఉంటుంది. తర్వాత నిర్ణయాలు తీసుకోవడంలో కూడా ఒక కొలిక్కి రాని ఆలోచనలతో సతమతం అవుతారు. అదృష్టవశాత్తు ఎలాంటి ఇబ్బంది ఉన్నా బయటపడతారు. దూర ప్రయాణాలు చేయాలంటే కనుక సాధ్యమవుతుంది. నాన్నగారి వైపు నుంచి ఏదైనా సరే అనుకోని మంచి వార్తలు వినొచ్చు. ఇక ఈరోజైతే కనుక మీరు వినాయకుడికి సంబంధించిన పూజలు చేసుకుంటే ప్రయోజనం ఉంటుంది. వృషభ రాశి వారు ఈరోజు కొంతవరకు జాగ్రత్తగానే వ్యవహరించాలి. ఏదైనా సరే వృత్తి ఉద్యోగాల నిర్వహణతో పాటుగా ఇంటికి సంబంధించిన బాధ్యతల్లో కూడా యామరపాటుగా ఉండటం అనేది మంచిది. ఏవైనా సరే అనుకొని తప్పిదాలు జరిగే పరిస్థితి కనిపిస్తుంది. ఆరోగ్యపరంగా కూడా ఏదైనా సరే కొంత ఇబ్బంది పడతారు, ఏవైనా సరే ఇన్ఫెక్షన్స్ సంబంధించినవి. ఇక ఫైనాన్స్ రంగంలో ఉన్నవారికి మాత్రం ఈరోజు ఎంతో కొంత ప్రయోజనం ఉంటుంది. ఈరోజు మీరు ఆంజనేయ స్వామికి సంబంధించిన పూజలు చేసుకుంటే లాభం ఉంటుంది. మిథున రాశి వారికి అయితే కనుక ఈరోజు మీరు ఏ పని తలపెట్టినప్పటికీ కూడా ఎక్కువ శాతం మంచి అనేది కనిపిస్తుంది. భార్యాభర్తల మధ్య మాత్రం స్వల్ప విభేదాలు చోటు చేసుకుంటాయి. విదేశాలకి వెళ్ళాలి అనుకుంటే కనుక సాధ్యం అవుతుంది. కొత్తగా పెళ్లి కావాలి అనుకునే వారికి అయితే కనుక ఈరోజు మరి పునర్వసు నక్షత్రం వారికి, మొగశిర నక్షత్రం వారికి కొంతవరకు అనుకూలత అనేది అయితే ఉంటుంది. ఇక ఇతరత్ర ఈరోజు చెప్పుకోదగిన ఇబ్బందులు అయితే లేవు. ఈరోజు సాధ్యమైనంత వరకు కూడా వినాయకుడికి సంబంధించిన పూజలు మీకు లాభాన్ని చేకూరుస్తాయి. కర్కాటక రాశి వారికి అయితే కనుక ఈరోజు ఇంటి సమస్యలు ఏదో రకంగా కొంత మిమ్మల్ని ఉక్కిరి బిక్కిరి చేయటం అనేది కనిపిస్తుంది. నిర్ణయాలు తీసుకోవటంలో కొంత తొడబాటు అనేది ఉంటుంది. ఇక బయట నుంచి రావాల్సినవి అయితే సకాలంలో వస్తాయి. సంతాన అభివృద్ధి కనిపిస్తుంది. దూర ప్రాంతాల్లో మరి ఉద్యోగాల కోసం ఎవరైనా వేచి ఉంటే కనుక వారికి మాత్రం ఈరోజు కొంత అనుకూలత అనేది ఉంటుంది. ఈరోజు ఆంజనేయ స్వామికి సంబంధించిన పూజలు చేసుకుంటే ప్రయోజనం ఉంటుంది. సింహరాశి వారికి ఈరోజు మరి షేర్ మార్కెట్లో స్పెక్యులేషన్స్కి కొంతవరకు దూరంగా ఉండటం అనేది మంచిది. బంధుమిత్రాదులతో ఏవైనా సరే అనుకొని అపార్థాలు కలిగే సూచనలు అయితే కనిపిస్తున్నాయి. తరువాత మరి విదేశాలకి వెళ్ళాలి అనుకుంటే కనుక వాటికి సంబంధించిన ప్రయత్నాలు పెద్దగా నెరవేరే సూచనలు అయితే కనపట్టలేదు. మొదటి సంతాన పరంగా ఏవైనా సరే చికాకులు ఎదురు కావచ్చు. ప్రేమ పెళ్లి కోసం ఎవరైనా సరే ఎదురు చూస్తున్నట్టయితే కనుక వారి యొక్క వివరాలని పెద్దల దృష్టికి తీసుకెళ్తే ఎంతో కొంత ప్రయోజనం ఉంటుంది. ఈరోజు ఆంజనేయ స్వామికి సంబంధించిన పూజలు చేసుకుంటే లాభం ఉంటుంది. కన్యా రాశి వారికి అయితే కనుక ఈరోజు మీరు ఆర్థికంగా పర్వాలేదు, కానీ మానసికంగా ఇంటి పరంగా ఇబ్బందులు ఎక్కువగా పడే సూచనలు కనిపిస్తున్నాయి. అవసరానికి ధనం మాత్రం ఏదో విధంగా లభిస్తుంది. ఇంట్లో మాత్రం ఒక సమస్య వదులుతుంది అనుకునే టైంకి ఇంకో సమస్య మరి కాచి కూర్చుకోవటం అనేది అయితే ఉంటుంది. భార్యాభర్తల మధ్య కూడా సంబంధ బాంధవ్యాలు అంతంత మాత్రంగానే ఉంటాయి. ఇప్పుడే బాగున్నాం, ఇప్పుడే ఇలా ఉన్నాం అన్నట్టుగానే పరిస్థితులు మారిపోతూ ఉంటాయి.
ఈరోజు దుర్గాదేవికి సంబంధించిన పూజలు చేసుకుంటే ప్రయోజనం ఉంటుంది. తులారాశి వారికి అయితే కనుక ఈరోజు ఎక్కువ శాతం మంచి ఫలితాలే కనిపిస్తున్నాయి. తోడబుట్టిన వారితో ఒక ముఖ్యమైన వ్యవహారంలో ఒక అవగాహనకి రాగలుగుతారు. చిన్న చిన్న ప్రయాణాలు యోగిస్తాయి. బంధుమిత్రాదులతో కొంతవరకు ఉల్లాసంగా ఉండడానికి మీ వంతు ప్రయత్నం అయితే మీరు చేస్తారు. ఆరోగ్యపరంగా చిన్న చిన్న అసౌకర్యత అనేది ఉన్నప్పటికీ కూడా మీ యొక్క పనుల్లో పెద్దగా ఇబ్బంది లేకుండా ముందుకెళ్ళటం అనేది అయితే ఉంటుంది. ఒక ముఖ్యమైన సమాచారం మీకు కొంత అనుకూలకంగా రావటం అనేది అయితే ఉంటుంది. ఈరోజు మీరు వినాయకుడికి సంబంధించిన పూజలు చేసుకుంటే ప్రయోజనం ఉంటుంది. వృశ్చిక రాశి వారు ఈరోజు కూడా ఆర్థిక వ్యవహారాల్లో ఎంతో కొంత జాగ్రత్తగా ఉండటం అనేది అవసరం. తర్వాత మనం ఏదైనా సరే అప్పిచ్చాము అంటే కనుక అప్పుడు రాబట్టుకునే విషయంలో ఈరోజు కొంత ఏవైనా సరే కలహాలు ఎదురయ్యే పరిస్థితి ఉంటుంది. ఉద్యోగ మార్పుల కోసం ప్రయత్నించే వాళ్ళు వారికి సంబంధించిన వ్యవహారాలకి ఈరోజు శ్రీకారం అయితే చుట్టుకోవచ్చు. ఇక ఇతరులతో మీరు కొంత ఓపెన్గా ఉంటే మరింత మంచి జరిగే పరిస్థితి అయితే ఉంటుంది. ఈరోజు మీకు ఆంజనేయ స్వామికి సంబంధించిన పూజలు లాభాన్ని చేకూరుస్తాయి. ధనుర్రాశి వారు ఈరోజు ఆరోగ్య విషయంలో కొంతవరకు జాగ్రత్తగా ఉండాలి. తర్వాత ఏదైతే మరి నజర్ ఇలాంటివి ఏమైనా సరే అనుకోకుండా మీకు చుట్టుకునే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. దూర ప్రాంతాల్లో ఉన్న వ్యక్తుల ద్వారా మీకు కొంతవరకు మేలు జరిగే అవకాశాలు అయితే లేకపోలేదు. భక్తి సంబంధించిన వ్యవహారాల్లో కూడా కొంత మీరు పరిణతి సాధించగలుగుతారు. ఈరోజు మీకు వెంకటేశ్వర స్వామికి సంబంధించిన పూజలు లాభాన్ని చేకూరుస్తాయి. మకర రాశి వారికి అయితే కనుక ఈరోజు ఎక్కువ శాతం మంచి ఫలితాలే కనిపిస్తున్నాయి. ఖర్చులు అధికంగా ఉన్నప్పటికీ కూడా సద్వినియోగం అవటం అనేది ఉంటుంది. విదేశాలకి లేదా అప్పటికప్పుడు అనుకోని ప్రయాణాలకి ఈరోజు మార్గం సుగమం అవుతుంది. సంతానం విషయంలో ఇప్పటికీ ఒక స్పష్టమైన అవగాహనకి రాలేకపోతారు. భార్యాభర్తలకి ఏదైనా సరే ఈరోజు ఒక్కోసారి మరి స్వల్పంగా వియోగం సంభవించవచ్చు. ఈరోజు మీరు ఆంజనేయ స్వామికి సంబంధించిన పూజలు చేసుకుంటే ప్రయోజనం ఉంటుంది. కుంభరాశి వారికి అయితే కనుక ఈరోజు ఎక్కువ శాతం మంచి ఫలితాలు కనిపిస్తున్నాయి. చేసే వృత్తి ఉద్యోగాల్లో పరిణితి పదోన్నతి పొందే అవకాశాలు అయితే ఉన్నాయి. అమ్మగారి ఆరోగ్యం కొంతవరకు కుదుటపడుతుంది. ముఖ్యమైన వ్యవహారాల్లో కొన్ని మంచి మార్పులు చూసే పరిస్థితి ఉంటుంది. ఎప్పటి నుంచో నత్తనడక సాగుతున్న ఒక వ్యవహారాల్లో ఎంతో కొంత మార్పు కనిపించే పరిస్థితి కూడా లేకపోలేదు. ఈరోజు మీరు నరసింహస్వామికి సంబంధించిన పూజలు చేసుకుంటే ప్రయోజనం ఉంటుంది. మీనరాశి వారికి అయితే కనుక ఈరోజు కూడా ఎక్కువ శాతం మంచి ఫలితాలు ఉన్నాయి. వృత్తి ఉద్యోగాల్లో కొంతవరకు ఏదైనా సరే ఒత్తిడి ఉన్నప్పటికీ కూడా అది పెద్దగా చెప్పుకోదగిన వ్యతిరేక ప్రభావం అయితే ఏమీ చూపదు. భార్యాభర్తలు కొంతవరకు ఈరోజు ఉల్లాసంగా గడపగలుగుతారు. ఏవైనా సరే కొత్త ప్రదేశాలు తిలకించాలంటే కనుక సాధ్యం అవుతుంది. అలాగే అనుకోని కొత్త పరిచయాలు కూడా మిమ్మల్ని ఆనందింపజేస్తాయి. ఈరోజు మీకు వినాయకుడికి సంబంధించిన పూజలు లాభాన్ని చేకూరుస్తాయి.